శ్రీ అలాంటి స్వామినాయుడు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. అమలాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, ఆర్డీఓ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్స్, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి అధికారులకి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డులు స్వీకరిస్తున్న అవార్డు గ్రహీతలకు నా శుభాకాంక్షలు. సుపరిస్థితిలో అత్యుత్తమ పనితీరు కనపరిచి నేడు అవార్డులు స్వీకరించిన వారు భవిష్యత్తులో ఇంకా మంచి అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రాని వాళ్ళు ఇంకా శ్రమపడి ఈ అవార్డు కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ డిఆర్ఓ మేడం గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి వచ్చిన ఆనరబుల్ కలెక్టర్ సార్కి, అమరా చైర్మన్ గారికి అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ముఖ్యంగా టు ద అవార్డీస్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మన ఆనరబుల్ సీఎం గారు స్టార్ట్ చేసినప్పుడు అదేదో అంటే ఒక ఆఫీసు, ఒక స్కూల్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి కాదు, ప్రతి ప్లేసు కూడా క్లీన్లీనెస్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ఆఫీసర్స్ చేసే ప్రోగ్రామ్ కాదు, సిటిజన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన ఒక ప్రోగ్రామ్గా దీన్ని తీర్చిదిద్దారు. సో క్లీన్లీనెస్ అనేది ఫిజికల్గా ఏదో మనం సరౌండింగ్స్ క్లీన్ చేసేది కాదు, దాంతోపాటు కూడా మనందరిలో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక కలెక్టివ్నెస్, అందరూ టీం వర్క్గా చేస్తే ఎంత సక్సెస్ అవుతుంది అనే ఈ గోల్స్తో మన ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అండ్ ఓవర్ ద ఇయర్స్ మనం చూస్తే ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయగలిగాం. ఓన్లీ అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కొన్ని స్కూల్స్, ఆఫీసెస్కే పరిమితం అవ్వలేదు. ప్రతి కార్నర్లోనూ, ప్రతి సిటిజన్లో కూడా స్వచ్ఛత అనేది ఎంత ఇంపార్టెంటో, అంటే మనకే కాదు, ఈ మెసేజ్ అనేది మనకు పోకుండా మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇది వెళ్తుంది. సో ఐ థ్యాంక్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్. అండ్ ఆల్సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న అవార్డీస్కి కంగ్రాచులేషన్స్ అండి, బికాస్ యూ హ్యావ్ బీన్ ద టార్చ్ బేరర్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం గారు ఇచ్చిన సందేశాన్ని అందరూ ఆచరించి తద్వారా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ వైపు ప్రయాణించాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ మేడం పత్తివాడ లోక దుర్గారాణి గారిని వేదికని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరు మేడం. అందరికీ నమస్కారం అండి. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు మనీష్ గారికి, అలాగే వేదిక అలంకరించిన అందరికీ కూడా నమస్కారం అండి. వేదిక ముందున్న కమిషనర్స్కి అందరికీ మేము కూడా నమస్కారాలు. ఇంకా స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి నిజంగా అంటే ప్రభుత్వం చేపట్టిన ఈ ఏదైతే స్వచ్ఛాంధ్ర ఉందో ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా బాగా ప్రతి కమిషనర్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. అందులో మా మండపేటలో మా రంగారావు గారు ఇంకా బాగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి టీంని ఎలా వర్క్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ప్రజలకి ఏ విధంగా మోటివేషన్ చేయాలి అన్న దాని మీద చాలా బాగా చేస్తూ ప్రతి పనిలోని కూడా ఒక టైం ప్రకారం ఒక నిర్దిష్టంగా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్తూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఎవరి కోసమో మనం చేసుకోకూడదు, రూల్ ప్రకారంగా మన కోసం మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేస్తూ ప్రతి
జిల్లాలోని కూడా ప్రతి మండలాల్లోని ప్రతి గ్రామాల్లోని కూడా ప్రతి ఒక్కరు ఈ పని నాది అని చేసుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ మేడం శ్రీమతి రెడ్డి సత్యనారాయణ గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. మన అంబేద్కర్ కోనసీమ జిల్లా మన కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారికి, అలాగే ఆర్టీఓ మేడం గారికి, అలాగే వెండపేట చైర్మన్ గారికి, అలాగే కౌన్సిలర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మా మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరు కూడా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మా కమిషనర్ గారు కూడా ప్రతిదీ కూడా చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ స్వచ్ఛ భారత్ మీద ఆయన ప్రతిసారి కూడా చేపట్టి బాగా చేస్తున్నారు. అలాగే ఈ అవార్డు గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. ఓకే, ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజుగారి మహేష్ కుమార్ గారు, అలాగే ఇన్ఛార్జ్ డిఆర్ఓ మేడం గారు కే మాధవ్ గారు, అలాగే ఇంకా ఇతర జిల్లాధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు గారు చేతుల మీదుగా అవార్డ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా నేను పిలుస్తాను, అవార్డు గ్రహీతల పేర్లు చెప్తాను. దయచేసి వారు త్వరగా వేదిక వద్ద వచ్చి మన కలెక్టర్ సార్, అలాగే ఇన్ఛార్జ్ డిఆర్ఓ మేడం గారి చేతుల మీదుగా, అలాగే ప్రజాప్రతినిధుల వారి చేతుల మీదుగా అవార్డును స్వీకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సో దీంట్లో ముందుగా ఉత్తమ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్కి కేటగిరీలో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి స్వచ్ఛత అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు, అది మన జీవన విధానం. పరిశుభ్రతను ప్రజల జీవితాల్లో భాగం చేసేందుకు కృషి చేసిన వ్యక్తులు ఈరోజు గౌరవం పొందుతున్నారు. ఇతరులను ఆదర్శంగా నిలిచిన ఈ గ్రీన్ అంబాసిడర్లు తమ గ్రామాలలో, వార్డుల్లో ప్రజల్లో అవగాహన పెంచి మార్పులు తీసుకొస్తున్నారు. ఇలాంటి సేవ మనసు కలిగిన మా ఉత్తమ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్కి వేదికపై ఆహ్వానిస్తున్నాం. వీరికి మన హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుకుంటున్నాం. ఈ కేటగిరీలో ముందుగా బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్ ఉండ్రాజవరపు మారేష్, దంగేరు గ్రామ పంచాయతీ, కే గంగవరం మండలం. దయచేసి ఉండ్రాజవరపు మారేష్ బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యారు. దంగేరు గ్రామ పంచాయతీ నుంచి కే గంగవరం మండలం. వేదిక మీదకి వచ్చి అవార్డు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ రెడీగా ఉండండి. కొల్లు అర్జునరావు, పాలభూమి, అమలాపురం రూరల్ మండలం. త్వరగా రావాలి, సమీభావం తక్కువ ఉంది కాబట్టి అందరూ క్లాప్స్ కొట్టాలి. కొల్లు అర్జునరావు, పాలభూమి గ్రామ పంచాయతీ, అమలాపురం రూరల్ మండలం. అలాగే బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ లో మరో అవార్డు గ్రహీత కేరళగడ్డ వెంకయ్యమ్మ, సాగులు గ్రామ పంచాయతీ, అమలాపురం రూరల్ మండలం. క్లాప్స్ కోటలు అందరూ కూడా మన గ్రామాలను శుభ్రం చేస్తూ మనల్ని ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చేస్తున్న మన సేవకులు. అలాగే సిహెచ్ చంద్రరావు, పాలతోడు గ్రామ పంచాయతీ, మండపేట. సిహెచ్ చంద్రరావు గారు బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్గా అవార్డు స్వీకరిస్తున్నారు. అలాగే బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్లో నెక్స్ట్ అవార్డు గ్రహీత పెయ్యల వెంకటరావు గారు, బట్టవల్లి గ్రామ పంచాయతీ, అమలాపురం రూరల్ మండలం. క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. మన సేవకులు, మన ఆరోగ్యవంతంగా చేసే నిరంతర సేవకులు, శ్రామికులు, మన గ్రీన్ అంబాసిడర్ వారందరికీ కూడా
ఇప్పుడు దీని తర్వాత మనకి ఉత్తమ స్వచ్ఛత ఎన్జిఓస్ని మనం ప్రకటించడం జరుగుతుంది. దాంట్లో పరిశుభ్రత ఒక వ్యక్తి బాధ్యత కాదు, అది సమాజ బాధ్యత. ఈ బాధ్యతను సమిష్టిగా స్వీకరించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఎన్జిఓలు మనకి ప్రేరణ. పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి సేవాదృక్పథంతో ముందుకు వచ్చిన ఉత్తమ స్వచ్ఛత ఎన్జిఓ ప్రతినిధులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వీరి కృషి నిజంగా ప్రశంసనీయమైనది. ఓకే, బెస్ట్ స్వచ్ఛత ఎన్జిఓస్ కేటగిరీలో అవార్డులు స్వీకరించడానికి వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాను. వశిష్ఠ లయన్స్ క్లబ్ వారు అమలాపురం. వశిష్ఠ లయన్స్ క్లబ్. నెక్స్ట్ ఆక్సిజన్ అసోసియేషన్ మామిడిపుత్తూరు. వశిష్ఠ లయన్స్ క్లబ్ బెస్ట్ స్వచ్ఛత ఎన్జిఓస్ నుంచి కేటగిరీ నుంచి. వశిష్ఠ లయన్స్ క్లబ్ నుంచి బెస్ట్ స్వచ్ఛత ఎన్జిఓస్ అవార్డు స్వీకరిస్తున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఆక్సిజన్ అసోసియేషన్ మామిడిపుత్తూరు కే గంగాధర్ గారు పర్యావరణ హితమైన వస్తువులు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకి పాల్పడుతున్నటువంటి ఆక్సిజన్ అసోసియేషన్ వారికి. అలాగే బెస్ట్ స్వచ్ఛత ఎన్జిఓస్ కేటగిరీలో సేవ్ నేచర్ మహిళా సంఘం కేసన్కూరు వారిని అవార్డు స్వీకరించవలసిందిగా. తర్వాత కేటగిరీలో ఉత్తమ స్వచ్ఛత వారియర్లు నిత్యము చమకూర్చి మన పట్టణం శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేలా కష్టపడి వారి నిజమైన స్వచ్ఛత యోధులు. వారి నిస్వార్థ సేవని మనం గర్వపడాలి. అలాంటి వీరులను గౌరవప్రదంగా అవార్డులు అందిస్తున్నాము. మన ఉత్తమ స్వచ్ఛత వారియర్లను వేదికపైకి ఆహ్వానిస్తూ వారి కృషికి ఘనంగా శభాషిస్తాం. బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ కేటగిరీలో మొదటగా అవార్డు గ్రహీత వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ర్యాలింగి సత్యనాగేశ్వరరావు గారు అమలాపురం మున్సిపాలిటీ. కమిషనర్ సార్ గారు కూడా ఆయన చేతుల మీదుగా అవార్డుని అందించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ర్యాలింగి సత్యనాగేశ్వరరావు గారు బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ కేటగిరీలో అవార్డును స్వీకరిస్తున్నారు. అలాగే బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ లో మరొక అవార్డు గ్రహీత యార్లగడ్డ సుబ్బయ్యమ్మ గారు అమలాపురం మున్సిపాలిటీ. అమలాపురం మున్సిపాలిటీ నుంచి యార్లగడ్డ సుబ్బయ్యమ్మ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ మేడం గారు, అలాగే ఇతర అధికారుల చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్నారు. బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ లో భాగంగా యార్లగడ్డ సుబ్బయ్యమ్మ గారు అమలాపురం మున్సిపాలిటీ. స్వచ్ఛత వారియర్స్ అండి, మనందరం ఆరోగ్యవంతంగా ఉండడానికి నిరంతరం ఒక యుద్ధాన్ని చేస్తున్నారు క్లాస్ కూడా అందరూ కూడా. అలాగే స్వచ్ఛత వారియర్స్ అవార్డులో నెక్స్ట్ బి సూరిబాబు గారు మండపేట మున్సిపాలిటీ. మున్సిపల్ కమిషనర్ గారిని కూడా వేదిక వద్దకు వచ్చి అవార్డు గ్రహీతలు అవార్డు అందజేయాల్సిందిగా నేను చేస్తున్నాను. ఓకే, ఆయన ఆబ్సెంట్ అయినట్టున్నారు, తర్వాత అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ లో నెక్స్ట్ అవార్డు గ్రహీత వి దుర్గారావు గారు మండపేట మున్సిపాలిటీ. అలాగే నెక్స్ట్ వి సత్యబాబు గారు రామచంద్రపురం మున్సిపాలిటీ. గౌరవ కమిషనర్ గారు కూడా ఉన్నారు, దయచేసి ఆయన కూడా వేదిక వద్దకు వచ్చి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ మేడం గారు, అలాగే కమిషనర్ గారి చేతుల నెక్స్ట్ కేటగిరీ స్వచ్ఛ అంగన్వాడీస్. మన చిన్నారుల ఆరోగ్యంగా ఉండడానికి పరిశుభ్రత అత్యవసరం. ఆ చిన్నారుల కోసం శుభ్రత హైజీన్ పరంగా ఆదర్శంగా నిలిచిన అంగన్వాడీలను ఈ రోజు మనం సత్కరించడం జరుగుతుంది. స్వచ్ఛ అంగన్వాడీ అవార్డు గ్రహీతలను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వీరు మన భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అభినందనలు. ఓకే, నెక్స్ట్ కేటగిరీలో స్వచ్ఛ అంగన్వాడీస్ అమలాపురం అంగన్వాడీ. దయచేసి గ్రూప్ గా వచ్చి ఆయన సంబంధిత ఎంప్లాయీస్ అవార్డు స్వీకరించవలసిందిగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వచ్ఛ అంగన్వాడీస్ కేటగిరీలో అమలాపురం అంగన్వాడీ సెలెక్ట్ అయ్యింది.
దయచేసి సమయం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా రావాల్సిందిగా విన్నవిస్తున్నాం. స్వచ్ఛ అంగన్వాడీస్ కేటగిరీలో అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత చున్నాల జొన్నాడ అంగన్వాడీ కేంద్రం ఆలమూరు మండలం. తర్వాత అల్పురం అంగన్వాడీ. నెక్స్ట్ మల్కిపురం అంగన్వాడీ, మల్కిపురం మండలంలో ఆ సెంటర్ కూడా స్వచ్ఛ అంగన్వాడీ కేటగిరీలో అవార్డుకి ఎంపికైంది. వారిని కూడా మారేడుబాక అంగన్వాడీ మండపేట మండలం. తర్వాత పి గంగవరం అంగన్వాడీ స్వచ్ఛ అంగన్వాడీ కేటగిరీలో అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. పి గంగవరం అంగన్వాడీ గ్రహీతల్ని అవార్డు స్వీకరించవలసిందిగా. స్వచ్ఛ బస్ స్టేషన్స్ ఈ కేటగిరీలో రామచంద్రపురం బస్ స్టేషన్ ఎంపికైంది. రామచంద్రపురం బస్ స్టేషన్ స్వచ్ఛ బస్ స్టేషన్ గా ఎంపికైంది. బస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి మేనేజర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా వేదిక వద్దకు వచ్చి గౌరవ కలెక్టర్ గారుతో కలిసి అవార్డును అందజేయవలసిందిగా. నెక్స్ట్ కేటగిరీ నందు స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు. ప్రజల్లో నిత్యం మమేకమై ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంటే అది మంచి పరిపాలన ప్రతీక. ఇలాంటి ప్రమాణాలను పాటించి సిబ్బందితో శుభ్రత సంస్కారాన్ని నెలకొల్పిన ప్రభుత్వ కార్యాలయాలను సత్కరించుకునేందుకు మన స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయ ప్రతినిధులను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ కేటగిరీలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ అనేది ఎంపిక అయ్యింది. దయచేసి ఈ గౌరవ ఇన్ఛార్జ్ డిఆర్ఓ మేడం గారిని అవార్డు స్వీకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్లాస్ కొట్టాలి అందరూ. అలాగే స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్లో మండపేట మున్సిపల్ ఆఫీస్ కూడా ఎంపికైంది. గౌరవ కమిషనర్ గారు టీవీ రంగారావు గారిని వేదిక వద్దకు వచ్చి అవార్డుని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీడీఓ ఆఫీస్ కొత్తపేట ఎంపీడీఓ గారిని వచ్చి అవార్డును స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత కేటగిరీలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మొదట పరిశుభ్రత పెరగాలి. గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరిచి శుభ్రతలో ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీలను ఈ రోజు మనం సత్కారం చేసుకోవడం జరుగుతుంది. మన స్వచ్ఛ గ్రామ పంచాయతీ ప్రతినిధులను వేదికపైకి ఆహ్వానిస్తూ వారి గ్రామాభివృద్ధి పట్ల అంకితభావాన్ని ప్రశంసిస్తాం. స్వచ్ఛ గ్రామ పంచాయతీ అవార్డులో ఎంపికయ్యే ఫస్ట్ గంగేరు గంగవరం మండలం. ఆ పంచాయతీ కార్యదర్శి వారిని, సర్పంచ్ గారిని, అలాగే ఎంపీడీఓ గారిని కూడా ఈ అవార్డు కరెక్ట్ గా పేరు మీదుగా స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే స్వచ్ఛ గ్రామ పంచాయతీ కేటగిరీలో కొమరగిరి పట్టణం మల్లవరం మండలం త్వరగా రావాలి కూడా ఎంపికయ్యింది. అలాగే పాలతోడు మండపేట మండలం రెడీగా ఉండండి. శివకోడు రాజోలు మండలం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. పాలతోడు మండపేట మండలం, శివకోడు రాజోలు మండలం. అలాగే నెక్స్ట్ హాస్పిటల్స్ కేటగిరీ సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్యం మరియు పరిశుభ్రత విడదీయడానికి ప్రతి రోగి, ప్రతి సందర్శకుడికి పరిశుభ్రమైన వాతావరణం కల్పించి ప్రజల విశ్వాసం పొందిన ఆసుపత్రులను గుర్తించడానికి సత్కరించడం జరుగుతుంది. మన స్వచ్ఛ ఆసుపత్రుల ప్రతినిధులను వేదికలోకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, శివకోడు వచ్చారండి. దయచేసి వేదికలోకి రావాలి త్వరగా, సమయం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజారామ మహేష్ కుమార్ గారు ఇన్ఛార్జ్
డిఆర్ఓ మేడం గారు చేతుల మీదుగా, అలాగే గౌరవ ప్రజాప్రతినిధుల వారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. అవార్డు గ్రహీతలు స్వచ్ఛ హాస్పిటల్ కేటగిరీలో ఫస్ట్ పిఎస్సి అల్లవరం గండమూరు లంక, అల్లవరం మండలంలోని గండమూరు లంక పిఎస్సి స్వచ్ఛ హాస్పిటల్స్లో అవార్డుకి ఎంపికైంది. డాక్టర్ గారు అలాగే హాస్పిటల్ సిబ్బంది డిఎంహెచ్ఓ గారు ఈ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా. త్వరగా రావాలి, అందరూ కూడా సమయంతో పోగొట్టి దయచేసి మాకు సహకరించాలి. తర్వాత జిహెచ్డి గోపాలపురం స్వచ్ఛ హాస్పిటల్స్ కేటగిరీలో జిహెచ్డి అమలాపురం గోపాలపురం, అలాగే స్వచ్ఛ హాస్పిటల్స్ కేటగిరీలో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కొత్తపేట, సిహెచ్సి కొత్తపేట, సో నెక్స్ట్ కేటగిరీ మనకి స్వచ్ఛ హాస్టల్. విద్యార్థులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి శుభ్రత ఎంతో అవసరం. అటువంటి వాతావరణాన్ని కల్పించి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిన హాస్టళ్లకు స్వచ్ఛ హాస్టల్ అవార్డులను అందజేస్తూ వారి వార్డెన్లను వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. మొదటిగా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ రాజోలు, గవర్నమెంట్ బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ రాజోలు. తర్వాత నెక్స్ట్ కేటగిరీలో మనం స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈస్ పరిశ్రమల్లో పరిశుభ్రత పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి ఆదర్శంగా నిలిచిన సంస్థలను ఈరోజు సత్కరించుకోవడం జరుగుతుంది. మన స్వచ్ఛ ఇండస్ట్రీల ప్రతినిధులను వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. స్వచ్ఛ ఇండస్ట్రీస్ దట్ మీన్స్ ఎంఎస్ఎంఈస్ అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలో భాగంగా అవార్డు ఎంపికైంది. నెక్స్ట్ ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన కేటగిరీ స్వచ్ఛ మున్సిపాలిటీలు పట్టణ పరిశుభ్రతకు సాంకేతికతను ప్రజల భాగస్వామ్యాన్ని కలిపి ఆదర్శంగా నిలిచిన మున్సిపాలిటీలను ఈ రోజు మనం గౌరవం పొందుతున్నాయి. మన ఈ స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు గ్రహీతలను వేదికపైకి ఆహ్వానిస్తూ వీరి ప్రణాళికాబద్ధ కృషిని అభినందిద్దాం. స్వచ్ఛ మున్సిపాలిటీస్ కేటగిరీలో మండపేట మున్సిపాలిటీ, అందరూ క్లాస్ కొట్టాలి. స్వచ్ఛ మున్సిపాలిటీస్ అవార్డులో మండపేట మున్సిపాలిటీ అవార్డుకి ఎంపికైంది. టీవీ రంగారావు గారు గౌరవ కమిషనర్ గారు అవార్డు స్వీకరిస్తున్నారు. అందరూ క్లాస్ కొట్టాలి. తర్వాత కేటగిరీ స్వచ్ఛ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్. శుభ్రత అంటే కేవలం పాఠశాల గోడలకే పరిమితం కాదు, అది విద్యార్థుల మనసుల్లో నాటుకోవాలి. అలాగే విలువలను ప్రతిపాదిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించిన పాఠశాలను ఈరోజు మనం సత్కరించుకుంటున్నాము. ప్రధానోపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్స్ కేటగిరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బోడి అవార్డుకు ఎంపికైంది. దయచేసి బోడి గురుకులం నుంచి అవార్డును గ్రహించవలసిందిగా స్వీకరించవలసిందిగా. తర్వాత కేటగిరీ స్వచ్ఛ రైతు బజార్లు. పరిశుభ్రతతో కూడిన మార్కెట్ వాతావరణం రైతులకు వినియోగదారులకు ఒకే విధంగా అవసరం. దీని ఆదర్శంగా నిలిపిన రైతు బజార్ల ప్రతినిధులను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ స్వచ్ఛ రైతు బజార్ విభాగంలో రామచంద్రపురం రైతు బజార్ అవార్డు ఎంపికైంది. రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ గారిని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డుని స్వీకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాస్ పడాలి. తర్వాత నెక్స్ట్ కేటగిరీ స్వచ్ఛ స్కూల్స్ కేటగిరీలో ఎంపీపీ స్కూల్ మడివి అవార్డుకి ఎంపికైంది. ఆ స్కూల్ నుంచి వచ్చిన అవార్డు గ్రహీతలు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డుని స్వీకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
నెక్స్ట్ జిహెచ్ఎస్ ఆల్మూరు, జిహెచ్ఎస్ ఆల్మూరు. జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ స్కూల్ కొంగపల్లి, అమలాపురం మున్సిపాలిటీ. స్వచ్ఛ స్కూల్స్ విభాగంలో జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ స్కూల్ కొంగపల్లి, అమలాపురం మున్సిపాలిటీ. తర్వాత ఎస్ఐజి ఎంపీఎల్ సిహెచ్ఎస్ నగర్ రామచంద్రపురం. స్వచ్ఛ స్కూల్స్ విభాగంలో అవార్డు ఎంపికైంది. దయచేసి ఆ స్కూల్ నుంచి వచ్చి ఆ స్టాఫ్ అందరూ కూడా అవార్డు స్వీకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జడ్పీహెచ్ఎస్ రాయవరం ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జి డిఆర్ఓ మేడం గారు, అలాగే జిల్లాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధుల వారి చేతుల మీదుగా జడ్పీహెచ్ఎస్ రాయవరం. దయచేసి అవార్డు త్వరగా రావాలి. వేదిక వద్దకు సమయం చాలా తక్కువ ఉంది నెక్స్ట్ కాబట్టి కేటగిరీ మన స్వచ్ఛ మహిళా సంఘాలు, గ్రామ సంస్థలు. గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర అపారమైంది. పరిశుభ్రతలో మహిళా సంఘాలు, గ్రామ సంస్థలు చేసిన కృషి ప్రత్యేకమైనది. స్వచ్ఛ మహిళా సంఘాలు, గ్రామ సంస్థల ప్రతినిధులు వేదికపైకి ఆహ్వానిస్తూ ఈ సామూహిక కృషికి మన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ కేటగిరీలో అవార్డ్స్ ఎంపికయ్యారు. బాలు ఎస్ఎల్ఎఫ్ రామచంద్రపురం మండలం, బాలు ఎస్ఎల్ఎఫ్ రామచంద్రపురం మండలం. గౌరవ కమిషనర్ గారు కూడా అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొనవలసిందిగా సాధారణ వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ఐశ్వర్య ఎస్ఎల్ఎఫ్ రామచంద్రపురం. నెక్స్ట్ స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ లో మరొక అవార్డు ఐశ్వర్య ఎస్ఎల్ఎఫ్ రామచంద్రపురం. అలాగే స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ లో మరొక అవార్డు గ్రహీతలు ఎం అగ్రహారం మమ్మడివారం మండలం. ఎం అగ్రహారం మమ్మడివారం కమిషనర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. The last category next category of Swachh Village Organization. First, Bandaralanga Amlapuram Rural Mandalam. Swachh Village Organization లో మొదటిగా బండారులంక అమలాపురం రూరల్ మండలం, గేదెలంక మమ్మడివారం మండలం, నెక్స్ట్ కందులపాలెం రామచంద్రపురం మండలం, నెక్స్ట్ గేదెలంక మమ్మడివారం మండలం, నెక్స్ట్ అడిలో ఉండి కందులపాలెం రామచంద్రపురం మండలం. అందరూ సైలెంట్ గా ఉండాలి. క్లాస్ కొట్టాలి అందరూ కూడా.
స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ లో మరొక అవార్డు గ్రహీత నల్లమల్లి అమలాపురం రూరల్ మండలం ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా కలెక్టర్ గారు చేతులుగా అవార్డును తీసుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. లాస్ట్ శివకోడు రాజోలు మండలం రెడీగా ఉండండి. స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ శివకోడు రాజోలు మండలం. సో ఎవరైతే ఈ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో అందరూ మన గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో గ్రూప్ ఫోటోకి అందరూ అవసరంగా రావడం జరుగుతుంది. గ్రూప్ ఫోటో వచ్చి నిలబడి దేవస్థానంలో ఎవరైతే అవార్డు స్వీకరించారో వాళ్ళందరూ కూడా వేదిక వద్ద రావాలి. గ్రూప్ ఫోటో తీస్తారు. దయచేసి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ గారు, మేడం గారు, అలాగే జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వేదిక వద్ద ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు మాత్రమే రావాలి. మిగిలిన వాళ్ళు ఎవరో కాదు. దయచేసి ఒక గ్రూప్ ఫోటో. మన మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవార్డు గ్రహీతలందరినీ ప్రాపర్గా ఒకసారి గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో గ్రూప్ ఫోటోకి సంసిద్ధం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. వరుస క్రమంలో నిలబడి దయచేసి క్రమశిక్షణ కూడా ఒక నిమిషం ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ సహకరించండి. గ్రూప్ నిలబడండి. స్టేజ్ సరిపోతుంది. దయచేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్ స్టెప్స్ మీద వరుసగా నిలబడండి. ఒక ఆటలో సరిపోతుంది ప్లేస్. దయచేసి మీ అందరికీ తగిన మంచి గౌరవం ఈ రోజు అందరికీ కూడా జిల్లా స్థాయిలో ఎంతో గర్వించదగ్గ విషయం. దయచేసి అందరూ కూడా హర్షించదగ్గ విషయం. సో గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ గారికి సర్వాధికారులు అవార్డు గ్రహీతలు మరియు మీడియా మిత్రులందరూ కూడా ప్రజాప్రతినిధులు నమస్కారాలు. ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డు 2024 విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అమలాపురం మున్సిపాలిటీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా జిల్లాల పరిశుభ్రత ఆరోగ్యం మరియు స్వచ్ఛ భారత్ ప్రతి అడుగుకి దిశానిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాలో అవార్డు గ్రహీతలకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందించిన సేవలు మన జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చైతన్యం నింపుతూ స్వతంత్ర స్వచ్ఛంద అంశంపై అద్భుత ప్రదర్శన చేసిన కళాజాత బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమానికి హాజరైన మన పరిశుభ్రత యజ్ఞానికి మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చివరగా ఈ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది మరియు అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం కలిసి పనిచేసి మన కోనసీమ జిల్లాను పరిశుభ్రమైన, పచ్చగా, ఆరోగ్యవంతమైన జిల్లాగా నిలబెడతాము. ధన్యవాదాలు.
కార్యక్రమాన్ని కృషి చేసి ఎంతో సమయం కేటాయించి అవార్డులు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ గారికి, అలాగే జిల్లా అధికారుల గారికి, మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే జిల్లా ప్రధాన అతిథి గారికి, అలాగే మా మున్సిపల్ సిబ్బంది వారికి, మీడియా సోదరులకు, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత తక్కువ సమయంలో అమ్మ ఆతిథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి